హాయ్ వెల్కమ్ టు ఏఎస్కే కిచెన్. ఈరోజు నేను చేస్తున్న ఐటమ్ వచ్చేసి కైమా లడ్డులు. దీనికి కావాల్సిన ఐటమ్స్ అని చెప్తాం. 1/2 kg కైమా, దానికి కావాల్సిన ఐటమ్స్ మనం ప్రిపేర్ చేసుకుంది. కొబ్బరి 1 కప్ కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, చెక్క, లవంగా, గసగసాలు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గసగసాలు, 2 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మనం దాన్ని కొంచెం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అయింది కదా కచ్చా పక్క. ఇప్పుడేమో 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే మామూలు వేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్, 3 టేబుల్ స్పూన్. ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం పేస్ట్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసి. ఇలా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఆఫ్ తీసేసుకోవాలి. చూసారు కదా, ఆఫ్ తీసేసుకున్నాం. ఇది ఉంది కదా, ఇది మనం దగ్గర చేసేయాలి బాగా. ఇప్పుడు మనం కైమా తీసుకోవాలి. కైమాని ఇందులో వేయాలి. కైమాని ఇందులో వేసిన తర్వాత ఒకసారి మనం స్పూన్తో ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ వేసేయాలి. ఇప్పుడు మనం మిక్సీలో ఒకసారి తిప్పేసుకుంటే అయిపోయింది. ఇలా తిప్పి మరి ఎక్కువ వెళ్ళకూడదు. అయిపోయింది. చూసారు కదా, మరీ మెత్తగా అవ్వకూడదు, ఇలా ఇవ్వాలి. మనం సాఫ్ట్గా మనం చేసుకునేటప్పుడు ఉండలు రావాలి. ఉండలు వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఉండలు చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా తీసుకొని ఇలా బాల్స్ చేసుకోవాలి. మరి పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి. మనం ఇంట్లో ఇష్టపడే సైజ్ అంత తీసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ ఇలా అంటే చాలా వచ్చేసింది. మనం దీనికోసం తెగ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్గా వచ్చేసింది. కొత్తిమీర గార్నిష్ చేయాలి. కొంచెం వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఎక్కింది లోపలికి. ఇప్పుడు మనం స్టవ్ రెడీ అయిపోయింది. కైమా లడ్డూలు అనేది మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా అనిపించే కైమా లడ్డూలు అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినదైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి. మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియట్లేదు.